ఫస్ట్ ఒక ఎలిజిబుల్ పర్సన్ ఎతకాలి. సెకండ్, ఈ ప్రాసెస్ లో వైఫ్ ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ సైడ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ ప్రాసెస్ ని అప్రూవ్ చేయాలి. థర్డ్, ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అబ్బాయి బాడీ మొత్తానికి నెయ్యి రాసుకోవాలి. అప్పుడు అతన్ని టచ్ ఏదైతే ఉంటుందో అది చాలా డిస్గస్టింగ్ గా ఉంటది, కానీ పిల్లల కోసం మాత్రమే ఈ ప్రాసెస్ కాబట్టి అమ్మాయి టచ్ ని భరించాలి. ఫోర్త్, ప్రాసెస్ జరిగేటప్పుడు అమ్మాయి అబ్బాయితో అసలు ఏం మాట్లాడకూడదు, అబ్బాయి కూడా అమ్మాయితో ఏం మాట్లాడకూడదు. ఈ ప్రాసెస్ ద్వారా ఓన్లీ ఒక బిడ్డనే ప్రసాదించవచ్చు, ఒక బిడ్డ కంటే ఎక్కువ ప్రసాదించకూడదు. మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ అబ్బాయిని నాన్నలాగా భావించాలి, ఆ అబ్బాయి ఏమో ఈ అమ్మాయిని కోడలుగానో కూతురుగానో భావించాలి అని అన్నాడు. సో బేసిక్ గా ఈ ప్రాసెస్ లో లస్ట్ అనేది ఇన్వాల్వ్ చేయకుండా జస్ట్ పిల్లల కోసమే ఉండాలి, మిగతా ఫీలింగ్స్ అన్ని డిటాచ్ అయిపోవాలి. అంత నిగ్రహం ఉన్న వాళ్ళే ఈ ప్రాసెస్ ని టేకప్ చేయాలి అనేది పాయింట్. అలా చేసిన వాళ్ళకి సంవత్సరం తర్వాత పిల్లలు పుడతారు అని చెప్పాడు. అప్పుడు సత్యవతి ఏమంటదంటే, ఇప్పటికే ఈ రాజ్యానికి రాజు లేడు, ఇంకో సంవత్సరం ఆగటం అంటే చాలా కష్టం, ఇప్పటికిప్పుడు పిల్లలు ప్రసాదించేలాగా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పిందన్నమాట. ఇప్పుడు వ్యాసుడు ఏమన్నాడంటే, అయితే దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది, నేను చాలా భయంకరంగా రెడీ అయ్యి వస్తాను, చాలా ఘోరమైన స్మెల్ వస్తూ ఉంటుంది నా నుంచి, అయినా కూడా వాళ్ళు భయపడకుండా చీదరపడకుండా నన్ను సేవిస్తే అప్పుడు వాళ్ళకి చాలా మంచి పిల్లలు పుడతారు అని చెప్తాడు అన్నమాట. అలా చెప్పి తన పెద్ద కోడలు అంబికాని సిద్ధం చేసి ఉంచమని సత్యవతికి చెప్తాడు.